కమిటీ వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుంటారు అనే వాళ్ళు పార్టీ వాళ్ళు చేసి సర్వే నెంబర్ మొత్తానికి అదే రోడ్ దాంట్లో కనీసం ఒక కరుసు గంప మట్టి కూడా లేకపోతే డ్రైనేజ్ లేదండి. ఇక్కడ టోల్ ఫీట్ ఆల్రెడీ చూసాం కదా, పిల్లలు ఈ ఫ్లాట్ పిల్లరే ఉంటుంది కదా, ఫ్లాట్ పిల్లర్లు కాదని కాంపౌండ్ వాల్ బయటకు వస్తుంది సార్. అక్కడ ఒక 2 రోడ్లు చెక్ చేసుకొని మొత్తం దాన్ని ఇంకొకటి అక్కడ అందుకే అక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు. సరే లేఅవుట్ డెడ్ ఎండ్ కాబట్టి అది ఎందుకు వేసారు మీరు చేస్తారు సార్? అది ఒకటి రోడ్ పొజిషన్సే కదా, రోడ్ చేసేకి ఏం ప్రాబ్లం లేదు. రోడ్ చేస్తాం. కాంపౌండ్ వాళ్ళు లేకుంటే ఏమవుతుందంటే అంత ఏమో జంతువులు వస్తాయని కాంపౌండ్ వాళ్ళు పెట్టకూడదు. ఎందుకంటే పక్కన లేఅవుట్స్ ఉంటారు కదా, అయితే ఇస్తాము లేకపోతే కాదని లేనప్పుడు ఓపెన్ ప్లేస్ అది కూడా అన్ని పాములు ఇవన్నీ వస్తాయని ఇడిగా మీరు ఆల్రెడీ ట్రయాంగిల్ బిట్ ఉంది, ఓపెన్ స్పేస్ వదిలినాం సార్. వదిలి కొద్ది స్టెప్స్ మాత్రం దాంట్లో పోయినాయి. పైన ఎట్లా కడతారండి? స్టెప్స్ మాత్రమే అంటే ఆల్మోస్ట్ ఒక 6 feet వచ్చేసింది. 6 feet వచ్చింది. స్టెప్స్ మాత్రం వచ్చినాయి. అవి పైకి పైన ఓవర్ ట్యాంక్ కడుతున్నాం సార్. ఆ ఓవర్ ట్యాంక్ పోవడానికి స్టెప్స్ ఇప్పుడు 1% ఇప్పుడు మీ ఎస్టేట్ లోకి వచ్చి 6 feet అని ఇక్కడ వరకు కడితే మీరు ఊరుకుంటారా? లేరు కదా సార్. యూటిలిటీ పర్పస్ సార్. మా యూటిలిటీ ఏ పర్పస్? ఏదన్నా ఇది ఎవరు క్యాండిడేట్ చేశారు? అది మరి మమ్మల్ని అడగాలి, గ్రామ పంచాయతీ అడగాలి మిమ్మల్ని. ఎట్లా చేస్తున్నారు? గ్రామ పంచాయతీ కాకుండా మీ ఇష్టం వచ్చి ఎట్లా కడతారు? సరే మమ్మల్ని అడిగే కట్టాలి. మరి ఆయన గిఫ్ట్ ఇచ్చి ఆయన గిఫ్ట్ ఇచ్చినాక ఆయన మీరు ఎట్లా కడతారు? మరి కమ్యూనిటీ అంటున్నారు, మీరు కమ్యూనిటీ పబ్లిక్ పరంగానే కట్టండి. కాదు పర్మిషన్ తీసుకోవాలి, ఏం లేదు. ఇప్పుడు ఒక రిలేటెడ్ గా కాదు కదా, అది పంచాయతీ ఏదైనా గిఫ్ట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మేమంటూ ఒక రెజల్యూషన్ తీసుకుంటాము. పలానా సర్వే నెంబర్ లో పలానా ఎల్పీలో ఇంత ఎక్స్టెంట్ లో మాకు ఓపెన్ స్పేస్ ఇంత వదిలినారు, ఆ ఓపెన్ స్పేస్ లో ఇవన్నీ కట్టాలనుకుంటున్నారు, దానికి పర్మిషన్ తీసుకోవాలి, తీసుకుంటాం సార్. విత్ రెజల్యూషన్ కూడా అండి. మీరు ఏం తీసుకోకుండా పెట్టి మనకి ఈ విధంగా చేయకూడదు కదా. యాక్చువల్లీ ఓవర్ ట్యాంక్ కడదాం అనుకున్నాం సార్. మీ ఇండివిజువల్ అనేది కాదు, నేను చెప్పే అర్థమైంది సార్. నాకేం ప్రాబ్లం లేదు. మేము మిస్టేక్ అయింది, మేము వచ్చి మాట్లాడి పర్మిషన్ తీసుకుంటాము. అది ఏమైందంటే మొత్తం షీట్ రాక్ పడిపోయింది సార్. అందుకే ఓవర్ ట్యాంక్ అంటే రాలేదు కాబట్టి మా ఒక ప్లాట్ లో కట్టి స్టెప్స్ మాత్రం దాంట్లో ఎట్లా ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి కింద కమ్యూనిటీ హాల్ తీసుకుందామని తర్వాత కాదు, ముందే తీసుకొని బిల్డింగ్ కట్టి తర్వాత తీసుకుందామంటే మేమేం చేయాలి? అప్పుడు మేము పడగొట్టే స్టేజ్ వరకు వచ్చినప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? అదే కదా, ఏం రెజల్యూషన్ తీసుకోకుండా మా విధంగా వస్తుంది. రేపు వచ్చి మమ్మల్ని అంటారు మీ స్పేస్ లో ఇంత కడుతుంటే ఏం చేస్తున్నారని. యాజువల్ గా మీరు చూస్తూనే ఉన్నారు ఎన్ని జరుగుతాయి మనీ పంచాయతీ. మరి అవన్నీ స్టాప్ చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ రీసెంట్ గా అవి సాల్వ్ అయ్యకొద్ది మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేయడం కాదు కదా. ఏదనేది మా పరంగా వచ్చినప్పుడు మేమంటే సపోర్ట్ చేస్తాం. మమ్మల్ని కాదని ఇండివిజువల్ గా చేస్తే ఎట్లా వస్తుంది? స్టాప్ చేసేసి నోటీస్ ఇస్తాను, తీసుకోండి సార్. అది రైట్, అది కన్స్ట్రక్షన్ చేసుకోండి, అదంతా తీసేయండి. ఓకే ఓకే. అవుతుంది కూడా వాళ్ళు ఏం అప్రూవల్స్ లేవు, ఏం ఉన్నా లేకపోయినా మీరు రోడ్డు వదిలేయండి. మేము నడుచుకుంటాము, రామజాలకు పోతాము, లేకపోతే రణమండలకు పోతాము, రోడ్ అయితే వేసేయండి. ఓకే. తర్వాత మీరు ఇల్లు కడుతున్నారు కదా, సెప్టిక్ ట్యాంక్ కట్టేదానికి అందరికీ వితౌట్ సెప్టిక్ ట్యాంక్ పర్మిషన్ ఇవ్వద్దండి. సెప్టిక్ ట్యాంక్ కంపల్సరీ. తర్వాత ఇప్పుడు ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి కదా, అవతలకి ఉన్న రోడ్డు క్రాస్ చేసి పైప్ వేసి లోపల లేదు, వంక పైప్ చూపించండి నాకు. లేదు లేదు, లోపల వరకే చూపించండి, ఫోటోస్ చూపించాలి. నాకు ఫోటోస్ పెట్టండి. సరే సార్, అవతల ఏమన్నా ఉంటుందా? సరే, ఎవరికి ఇబ్బంది లేదు, నాకు కదా ఇబ్బంది. నేనేమంటున్నా అంటే మీకు అవతల పర్మిషన్ కూడా ఉందా? లేఅవుట్ ఉందా? అవతల లేఅవుట్ ఉందా లేదని కాదు. ఇప్పుడు సార్ నేను అట్లాగా సార్ 1 year బ్యాక్ ఎంబీఆర్ ఎస్టేట్లో నేను లేఅవుట్ రోడ్ అప్రోచ్ రోడ్ కోసము డిఎల్పీ మేడంతో మేము కొట్లాడిన రోజులు ఉన్నాయి. ఎందుకు మేడం మేము లేఅవుట్ రోడ్ నుంచి లేఅవుట్ రోడ్ మేము తీసుకోకూడదా అని చెప్పిన రోజు మాకు పర్మిషన్ ఆ రోజు గ్రాంటెడ్ అయింది. మీరు ఏం చెప్తున్నా కూడా అది ఎట్లా మీరు ఇచ్చిన మీరు టోటల్ ఆల్ పబ్లిక్ పర్పస్ కోసం చేసినాము, మేమే లేఅవుట్ చేయించుకున్నాము. యాజ్ కండిషన్స్ లెక్క ప్రకారం మేము కాలువలు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేసినాము.
చెట్లు నాటినాము, పార్క్ చేసుకున్నాము, ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టుకుంటున్నాము, అన్నిట్లో డెవలప్మెంట్ మేమే చేసుకుంటున్నాము. ఎవరు మరి దీనికి ఎవరు వచ్చినారు? మేమే చేసుకుంటున్నాం సార్. ఎవరు వాళ్ళు వచ్చినారు సార్, మనం కాదు కదా. టీడీ ఇవ్వడం ఎందుకు ఇంకా మీరే అన్ని రాసి పెట్టుకోండి. ఇంటిడీ చేపించింది కానీ మీకే కదా. మరి చేపించినారు మా ప్లేస్ లో మీరు ఇట్లా చేస్తున్నారనే కదా మేము అడిగేది. పబ్లిక్ ప్లేస్ మేము ముట్టుకోము లేదు సార్. మరి సీనా public సార్, ఏ నేనేమంటున్నా? సీనా సార్ మేము చేస్తాము. అంటే ఇంకోటి పబ్లిక్ రోడ్స్ అవన్నీ ఏం టచ్ చేద్దాం. మీ ప్లాట్స్ మీ ఇష్టం అది. ఇవన్నీ టచ్ చేయొద్దండి ఊకెందుకు. ఇబ్బంది వచ్చినప్పుడే కదా వచ్చింది మేము. సార్ నేను ఏమంటా అంటే పాములు గీములు వచ్చేటప్పుడు జస్ట్ మనము ఇంత పెద్దది నడిపించేటప్పుడు మేము కానీ కొద్దిగా సెక్యూరిటీ పర్పస్ ఉండాలా వద్దా దానికి మేము ఏది ఉందో అప్లికేషన్ మేము ఇచ్చుకుంటాం లేదు. దాంట్లో సేమ్ ప్రాసెస్ మాదిరిగా వస్తాము. మేము అదే రిక్వైర్మెంట్ పెట్టుకుందాం లేదు సార్. దానికి ఏమైంది రిక్వైర్మెంట్ సార్? మేము ప్రకారమే సార్ మా రిక్వెస్ట్ ఏముందో మేము అక్కడ అప్లై చేసుకున్నాం సార్. సరే మేము అబ్జెక్షన్ తెలిపినాము ఇంతవరకు. లేదు సార్, ఎందుకు తెలిపినాము? రాలేదు మా వరకు వచ్చింది కాబట్టి మేము తెలిపినాం కదా. సరే సార్, యాజ్ మీ రూల్స్ ప్రకారమే వస్తాం సార్. సీనా సార్ మీ